కోపం వచ్చినప్పుడు కాసేపు మౌనంగా ఉంటే గొడవ తగ్గుతుంది. కానీ అదే కోపంలో నోరు జారితే ఒక అందమైన బంధమే తెగిపోతుంది. ఈ చిన్న విషయం చాలా పెద్ద సత్యాన్ని చెబుతుంది. మనిషికి కోపం రావడం సహజం. అది తప్పు కాదు. కానీ ఆ కోపాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నామనేదే చాలా ముఖ్యం. ఆ క్షణం కోపంలో మనం మాట్లాడే మాటలు మనలో ఉన్నవి కాదు. ఆ క్షణం లోపల ఉన్న వేడి. కానీ ఆ మాటలు విన్న వాళ్ళకు మాత్రం అవే నిజమవుతాయి. ఒక్కసారి ఆలోచించు. ఎన్నో సంవత్సరాలుగా నిర్మించిన ఒక బంధం, ఒక నమ్మకం ఒకే ఒక్క మాటతో దూరమవుతుంది. ఎందుకంటే గాయం శరీరానికైతే మానిపోతుంది. కానీ మాటలతో వచ్చిన గాయం మనసులో చాలా కాలం పాటు అలాగే ఉండిపోతుంది. అందుకే కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకూడదు. కాసేపు మౌనంగా ఉండాలి. ఆ మౌనం ఓటమి కాదు. అది ఒక విజయం. మన మీద మనకి ఉన్న నియంత్రణ. ఆ కొద్ది నిమిషాల మౌనం ఒక పెద్ద గొడవను ఆపగలదు. ఆ బంధాన్ని నిలపగలదు. మాటలు చాలా శక్తివంతమైనవి. అవి మనసును గెలవగలవు, అలాగే గాయపరచగలవు కూడా. కాబట్టి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఈ మాటలు బంధాన్ని బలపరుస్తున్నాయా? లేక దూరం చేస్తున్నాయా? మనిషి గొప్పతనం కోపం రావడంలో లేదు. కోపం వచ్చినప్పుడు కూడా తన మాటలను అదుపులో పెట్టుకోవడంలో ఉంది. అదే నిజమైన పరిపక్వత. గుర్తుంచుకో, కోపం కొన్ని క్షణాలే ఉంటుంది. కానీ మాటల ప్రభావం జీవితాంతం ఉంటుంది. కాబట్టి కోపం వచ్చినప్పుడు మౌనాన్ని ఎంచుకో. ఎందుకంటే ఆ మౌనం ఒక బంధాన్ని కాపాడుతుంది. చివరిగా ఒక్క విషయం. మనసు నిండా ప్రేమ ఉంటే మాటల్లో కూడా ఆ ప్రేమ కనిపించాలి. అప్పుడే బంధాలు ఎప్పటికీ దూరమవ్వవు. మరింత బలపడతాయి.